ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఏప్రిల్ 7, 2026 నాటికి బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాల నుండి స్వల్పంగా తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా డాలర్ పెరగడం, మరి బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతున్నాయని చెప్పుకోవాలి. ఇంకా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు నేరుగా బంగారం ధరలపైన ప్రభావితం చూపిస్తున్నాయి. మరి ఒక్కసారి మనం చార్ట్ చూద్దాము. గత 10 రోజులుగా అంటే మార్చి 29 నుంచి ఏప్రిల్ 7 వరకు హైదరాబాద్కు సంబంధించి 1 గ్రాము 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎలా ఉంది? మరి పసిడి ప్రియులకైతే ఇది ఊరటనిచ్చే వార్త అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా బంగారం ధరలు మళ్ళీ స్వల్పంగా తగ్గడం అయితే చూస్తున్నాం. ఒకసారి 24 క్యారెట్స్ మార్చి 29వ తారీఖున చూద్దాము. మరి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 14,809లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 13,575లో ఉంది. ఇంకా మార్చి 30వ తారీఖున చూసుకుంటే 24 క్యారెట్స్ 17 రూపాయలు పెరిగి 14,826కు రావడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 15 రూపాయలు పెరిగి గ్రామ్కి 13,590లో ఉంది. ఇంకా మార్చి 37 అంటే మార్చ్ ఎండింగ్ వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ 125 రూపాయలు గ్రామ్ కి పెరిగి 14,951 వరకు వచ్చింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 115 రూపాయలు పెరిగి 13,705లో ఉంది. ఇంకా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి చూసుకుంటే అంటే మార్చి నెలాఖరు వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ 1 గ్రామ్ వచ్చేసి 14,951లో ఉంది. 22 క్యారెట్స్ 13,705 వరకు ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 1 నుంచి చూసుకుంటే 24 క్యారెట్స్ 344 రూపాయలు పెరిగి గ్రామ్కి 15,295లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 315 రూపాయలు పెరిగి గ్రాము 14,020లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 2వ తారీఖున చూసుకుంటే 24 క్యారెట్స్ 398 రూపాయలు తగ్గి 14,897 చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 365 రూపాయలు తగ్గి 13,655లో ఉంది. ఇంకా ఏప్రిల్ 3వ తారీఖున చూసుకుంటే మళ్ళీ ఒక్కసారి 196 రూపాయలు పెరిగి 24 క్యారెట్స్ గ్రామ్ 15,093లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ 180 రూపాయలు పెరిగి 13,835 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 4వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 15,093లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 13,835లో ఉంది. ఈ ఏప్రిల్ 5ని చూసుకుంటే 24 క్యారెట్స్ ఎటువంటి మార్పు లేదు, 15,093. 22 క్యారెట్స్ 13,835లో ఉంది. ఇంకా ఏప్రిల్ 6వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ గ్రామ్కి 27 రూపాయలు తగ్గి 15,066 చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 25 రూపాయలు తగ్గి 13,810 వరకు వచ్చింది. ఇంకా ఏప్రిల్ 7వ తారీఖున చూసుకుంటే 24 క్యారెట్స్ 82 రూపాయలు తగ్గి 14,984లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 75 రూపాయలు తగ్గి 13,735 చేరుకుంది. సో ఏప్రిల్ 7 వరకు చూసుకుంటే మళ్ళీ మనకి మెల్లగా స్వల్పంగా తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాం. మరి బంగారం కొనాలనుకునే ముఖ్యంగా మహిళలకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఏదేమైనా మళ్ళీ మనం గత 10 రోజుల కంటే మార్చి 29 చూస్తే 24 క్యారెట్స్ మనకి 14,809లో ఉంది. ఏప్రిల్ 7వ తారీఖు వచ్చేటప్పటికి 14,984లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే మార్చి 29 13,575లో ఉంటే 22 క్యారెట్లు ఏప్రిల్ 7వ తారీఖు వచ్చేటప్పటికి 13,735. అంటే ఎంత మరి భారీగా తగ్గలేదు, భారీగా పెరగలేదు, స్వల్పంగా అయితే తగ్గుముఖం పడ్డం అయితే చూస్తున్నాం. మరి హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్కి సంబంధించి ఇలా ఉంది చార్ట్. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా చార్ట్ చూద్దాం. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే వెండి కూడా ఆల్మోస్ట్ 4,25,000 వరకు ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళినటువంటి ధర ఇప్పుడు 2,50,000, 2,55,000, 2,45,000 ఇలా మధ్యలోనే ఉంది, ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే మార్చి 29 నుంచి ఏప్రిల్ 7 వరకు చూసుకుంటే ఒకసారి మార్చి 29 చూడండి, కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 7వ తారీఖు వచ్చేటప్పటికి 2,55,000కి రావడం చూస్తున్నాం. అంటే కొంచెం పెరిగింది. ఇంకా మనం మార్చి 29 నుంచి 7 వరకు చూద్దాము. 10 గ్రాములు 100 గ్రాములు 1 kg ఎలా ఉంది? మార్చి 29 10 గ్రాములు 2,500 ఉంది. 100 గ్రాములు 25,000. ఇంకా 1 kg అయితే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,50,000లో ఉంది. మార్చి 30వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500. ఇంకా 1 kg అయితే కిలోకి 5,000 పెరిగి 2,55,000కి వచ్చింది. మళ్ళీ మార్చ్ 31వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా 1 kg అయితే కిలోకి 5,000 తగ్గి 2,50,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 1వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500. ఇంకా 1 kg అయితే కిలోకి 15,000 పెరిగి
2,65,000 రావడం చూస్తున్నాం. అంటే ఏప్రిల్ 1వ తారీఖున కిలో వెండి 2,65,000 అయితే రావడం చూసాం. ఇంకా ఏప్రిల్ 2వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,550, అంటే మళ్ళీ తగ్గిపోయింది. 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg అయితే కిలోకి 10,000 తగ్గి 2,55,000 వచ్చేసింది మళ్ళీ. ఇంకా ఏప్రిల్ 3వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg అయితే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. కిలో వెండి 2,55,000లో ఉంది. ఏప్రిల్ 4వ తారీఖున చూస్తే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg 2,55,000. ఇంకా ఏప్రిల్ 5వ తారీఖున చూస్తే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా కిలో అయితే 2,55,000. అంటే ఏప్రిల్ 3, 4, 5వ తారీఖులో చూసుకుంటే కిలో వెండిలో ఎటువంటి మార్పు లేదు, 2,55,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 6వ తారీఖు వస్తే మళ్ళీ ఇక్కడ ఫిగర్ చేంజ్ అయింది. 10 గ్రాములు మళ్ళీ 2,600కి వచ్చింది, 100 గ్రాములు 26,000, ఇంకా 1 kg అయితే మళ్ళీ కిలోకి 5,000 పెరిగి 2,60,000కి చేరుకుంది మళ్ళీ. అంటే ఏప్రిల్ 1వ తారీఖు 2,65,000 ఉంది, ఏప్రిల్ 6వ తారీఖు 2,60,000కి రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 7వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా కిలో వెండి మళ్ళీ 5,000 తగ్గి 2,55,000 అయితే వచ్చేసింది. అంటే క్రమేపా మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. 2,50,000, 55, మళ్ళీ ఒక్కసారి 1వ తారీఖు 2,65,000, 6వ తారీఖు 2,60,000లో ఉంది. ఇప్పుడు చూసుకుంటే వెండి మళ్ళీ 2,55,000కి రావడం అయితే చూస్తున్నాము. ఏది ఏమైనా బంగారం వెండి ధరలు మళ్ళీ స్లోగా తగ్గుతున్నాయని చెప్పుకోవాలి. మరి ఈ తగ్గడం అనేది ఇలానే ఉంటుందా, మళ్ళీ ఒక్కసారి రైజ్ అవుతుందా అనేది చెప్పలేమని చెప్పేసి మార్కెట్ నిపుణులు కూడా చెప్తున్నారు. చూద్దాము మరి ధరలు ఎంతవరకు వెళ్తాయి, మళ్ళీ తగ్గే అవకాశం ఇలానే కొనసాగితే మరి మహిళలు ముఖ్యంగా ఈ టైంలో బంగారం కొనాలి అనుకునే వాళ్ళు, మరి అవసరము ముఖ్యం, బడ్జెట్ ఉంది మా దగ్గర తీసుకోవాలి అనుకునే వాళ్ళు తప్ప మరి అప్పులు చేసి ఈఎంఐలు పెట్టి తగ్గుతుంది కదా అని చెప్పేసి ఉత్సాహంగా వెళ్ళి కొనొద్దని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి మరి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.